రైట్ ఇక వివరాల్లోనికి వెళ్దాం. హైదరాబాద్ లో మరోసారి కలకలం రేగింది. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంటి దగ్గర ఇద్దరు వ్యక్తులు రెక్కీ నిర్వహించడంతో వాతావరణం వేడెక్కింది. స్థానికులకు అనుమానం రావడంతో వారిని మంగళ్ హాట్ పోలీసులకు అప్పగించారు. వీరిని ఇస్మాయిల్ మొహమ్మద్ ఖాజాగా గుర్తించారు. ఇద్దరు వద్ద బుల్లెట్లు, ఫోన్లలో రాజా సింగ్ ఫోటోలు కూడా ఉన్నాయి. దీంతో రాజా సింగ్ హత్యకు ఏమైనా కుట్ర పన్నారా అనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. ధూల్పేటలోని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంటి దగ్గర ఇద్దరు వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తుండగా అక్కడ ఉన్న స్థానికులు వెంటనే వాళ్ళిద్దరినైతే పట్టుకున్నారు. ఈ ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకొని పోలీసులకు అయితే స్థానికులైతే అప్పచెప్పడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా షేక్ ఇస్మాయిల్ అలాగే మహమ్మద్ ఖాజాలుగా ప్రస్తుతం పోలీసులు కూడా గుర్తించారు. వీళ్ళ దగ్గర నుంచి ఫోన్లు అలాగే గన్ బుల్లెట్లు కూడా లభ్యమైనాయి. ఇద్దరిని మంగళహాట్ పోలీసులు అయితే విచారిస్తున్నారు. ముఖ్యంగా మరొకసారి ఎమ్మెల్యే రాజా సింగ్ హత్యకు కుట్ర పన్నారనే కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తున్నారు. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంటి దగ్గర ఈ ఇద్దరు వ్యక్తులు కూడా రెక్కీ నిర్వహిస్తుండగా అక్కడున్న స్థానికులు అనుమానం రావడంతో వారిని మంగళహాట్ పోలీసులకు అయితే అప్పచెప్పారు. వీరిని ఇస్మాయిల్ మహమ్మద్ గా అయితే పోలీసులు కూడా గుర్తించడం జరిగింది. వీళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు అలాగే బుల్లెట్లు కూడా ప్రస్తుతం పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళకి అక్కడ రాజాసింగ్ ఇంటి దగ్గర వీళ్ళు ఏం చేస్తున్నారో అలాగే రాజాసింగ్ హత్యకు ఏమైనా కుట్ర పన్నారనే కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తున్నారు. చంద్రమ్మ, రైట్, ఈ హత్యాయత్నానికి గల కారణాలు ఏమన్నా చెప్పారా? ఏమన్నా తెలిసిందా? నిజమేమా, ప్రస్తుతం వీళ్ళిద్దరు కూడా ఏదైతే ముస్లింస్ అయితే ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. వీళ్ళిద్దరు ఇస్మాయిల్ మహమ్మద్ ఖాజాగా అయితే గుర్తించారు. వీళ్ళు ఆ ఇంటి చుట్టూ తిరుగుతున్న సమయంలోనే అక్కడ స్థానికులు పట్టుకొని పోలీసులకి అయితే అప్పచెప్పడంతో ప్రస్తుతం వాళ్ళు అయితే మంగళహాట్ పిఎస్ లో విచారిస్తున్నారు. అసలు గతంలో కూడా రాజా సింగ్ పై ఇదే తరహాలోనే హత్యకు కుట్ర అయితే జరిగింది. ఈ నేపథ్యంలో మరొకసారి ఎవరైనా కుట్ర చేశారనే కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.